శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. ఉద్యోగ సమస్యలు ఉంటాయి చాలామందికి. ఉద్యోగంలో పదోన్నతి రాకపోవడం, అంటే ప్రమోషన్ రాకపోవడం, లేదా ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం. ఉద్యోగం వచ్చింది కానీ నేను బెంచ్ మీద ఉన్నానండి, ప్రాజెక్ట్ సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఇలాంటి మాటలన్నీ వినపడుతుంటాయి. మనకి దేశ కాలమాన పరిస్థితులు, కొత్త కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలాంటివన్నీ వచ్చేసి మనకి ఆ సమయానికి చాలా సమస్యలు తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి. ఇటువంటి సందర్భంలో మనం ఎటువంటి ప్రత్యేకమైన పరిహారాన్ని పాటిస్తే మనకి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అనేటటువంటి అంశం మీద ఈ యొక్క వీడియో ఒకటిపోతుంది. చక్కగా ఈ వీడియోలో పెద్ద విషయాలు ఏం చెప్పబడవు, చాలా సులువుగా మీరు చేసుకునేటటువంటివి నేను చెప్తాను. అవి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇది చేసుకుంటే ఉద్యోగం వచ్చేస్తుంది అంటే మనిషి కష్టపడకుండా ఏది రాదండి. కానీ ఏదైనా చేసేటప్పుడు భగవత్ కృప, భగవత్ ఆశీర్వచనం మనకి వెంట ఉంటే కనుక చక్కగా దాంట్లో మనం పదోన్నతి పొందవచ్చు, స్థిరత్వాన్ని పొందవచ్చు, చేస్తున్నప్పుడు ఆ యొక్క సంతృప్తిని కూడా మనం పొందవచ్చు. నాకు భగవత్ అనుగ్రహం నా వెంట ఉంది అనే ఒక ధైర్యంతో మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. మన దగ్గర టార్చ్ లైట్ ఉంది, చీకట్లో ఉన్నాం, టార్చ్ లైట్ పట్టుకొని వెళ్తున్నంతసేపు నా దగ్గర టార్చ్ ఉంది కానీ నాకేం భయం అనేటటువంటి విషయంగా మనం ఉంటాం కదా, అంత ధైర్యంగా ఉంటాం కదా. అలాగే భగవత్ కృప కూడా మన వెంట ఉంటే, మనతో ఉంది అన్న ఆలోచన ఉంటే మన జీవితంలో ముందుకు వెళ్ళిపోవడానికి, ఎంత పెద్ద చీకటినైనా దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోవడానికి, వెలుగు వైపు ప్రయాణం చేయడానికి మనకి ఈ శక్తి ఉపయోగపడుతుంది. అందుకనే ఇది చేస్తాం. అంటే పరిహారాలు చేసేస్తే రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోతారు, ఇలాంటివి జరగవు. కానీ కోటీశ్వరులు అవ్వడానికి ఏవైతే ఆలోచనలు కావాలో అవన్నీ కూడా భగవత్ కృపతో అంచెలంచెలుగా రావడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సరే, వీడియోలోకి వెళ్ళిపోతాం. బేసిక్గా ఈ యొక్క పరిస్థితుల్లో తప్పనిసరిగా మీరు భువనేశ్వరి కవచము అని యూట్యూబ్లో దొరుకుతూ ఉంటుంది, మనకు పీడిఎఫ్లు దొరుకుతుంటాయి. మీకు కావాలంటే ఈ యొక్క మన వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చాట్ బాక్స్లో ఇస్తాను, కమెంట్ బాక్స్లో ఇస్తాను. అలాగే మన కమ్యూనిటీ ట్యాబ్ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ వస్తుంటాయి కదా, నేను సక్సెస్ స్టోరీస్ పెడుతుంటాను, అక్కడ ఈ యొక్క భువనేశ్వరి కవచం కూడా పెడతాను. ఎవరు కావాలన్నా అది డౌన్లోడ్ చేసుకొని చదవటం లేదా వినటం చేయండి. భువనేశ్వరి దేవి యొక్క కవచాన్ని ఆదివారం లేదా మీరు శుక్రవారం కానీ ప్రారంభించి, నాకు ఈ యొక్క వృత్తిపరమైన సమస్యలు, ఉద్యోగం లేక సమస్యలు, ఇలా ఇబ్బందులు ఉన్నాయని కోరుకుంటూ, నాకు ఈ ఇబ్బందుల నుంచి నేను తొందరగా బయటపడాలని కోరుకుంటూ భువనేశ్వరి కవచాన్ని వినడం లేదా చదువుకోవడం తప్పనిసరిగా చేయండి. మీకు ఎంత వీలుంటే అన్నిసార్లు, ఎంత ఎక్కువ సార్లు చేయగలిగితే అంత ఎక్కువ సార్లు చేయండి. చేసేటప్పుడు మాత్రం యాంత్రికంగా చేయకండి. ఏదో ఉన్నాను కూర్చున్నాను చేస్తాను అన్నట్టుగా కాకుండా భక్తిపూర్వకంగా, అమ్మవారు నా మాట వింటున్నది, నా యొక్క స్తోత్ర పారాయణ నేను చేస్తుంటే ఆ తల్లి వింటున్నది, తల్లి యొక్క ఆశీర్వచనం నాకు లభించనున్నది అనేటటువంటి భక్తిపూర్వకంగా మీరు చేయండి. శ్రద్ధతో, భక్తితో తప్పనిసరిగా అమ్మవారి పాదాన్ని ఊహించుకుంటూ, ఆ తల్లిని ఊహించుకుంటూ చేయండి. భువనేశ్వరి దేవి ఎలా ఉంటుంది మీకు స్క్రీన్ పైన కనబడుతుంది, అమ్మవారు అలా ఉంటుంది. ఆ తల్లిని ఊహించుకుంటూ లేదా అమ్మ పాదాలని ఊహించుకుంటూ, ఆ తల్లి యొక్క పాదాన్ని ఆశ్రయించి నా జీవితాన్ని ప్రారంభించబోతున్నాను, నాకు ఈ ఉద్యోగ అవకాశం వస్తే నేను ఉన్నతికి రాగలుగుతాను, ఉద్యోగంలో స్థిరత్వం వస్తే ఉన్నతికి రాగలుగుతాను అనే ఆలోచన కలిగిన ఎవరైనా కానీ భువనేశ్వరి కవచాన్ని వింటూ ఉండడం లేదా చదువుకుంటూ ఉండడం చేయండి. ఇదివరకు ఈ యొక్క వీడియోని ఇదే సంబంధించినటువంటి విషయాన్ని ఇంకో విషయంగా నేను ఉద్యోగం రావడం కోసం అని చెప్పాను. ఇప్పుడు ఉద్యోగం స్థిరత్వం కోసం, ప్రమోషన్ కోసం కూడా ఇది చేసుకోవాలని చెప్పాను. ఆ వీడియో చాలా తక్కువ మంది చూశారు, బట్ చాలామందికి అది మంచి ఫలితాలు ఇచ్చింది. ఆ తక్కువ మందిలో చాలామంది ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు తొలగాయండి అని చెప్పి నాకు ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. మరి అందరికీ రీచ్ అవ్వాలి కదా, ఇన్ని మంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళందరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ యొక్క వీడియోని మీకు ఈ వీడియో ద్వారా లేటెస్ట్గా తెలియజేస్తున్నారు. తప్పనిసరిగా భువనేశ్వరి కవచాన్ని వినటం, చదవటం నేర్చుకోండి. రోజు మీరు చేస్తూ ఉంటే ఉద్యోగ సంబంధమైన సమస్యలు తప్పనిసరిగా దూరం అయిపోయి మీరు అభివృద్ధి పదంగా వెళ్ళడానికి చాలా మంచి యోగాన్ని ఆ తల్లి మీకు, తల్లి యొక్క కరుణా కటాక్ష వీక్షణలతో లభిస్తాయి. ఓకేనా? శ్రీమాత్రే నమః.